సంక్రాంతి అంటేనే సంతోషాల సంబరం. ఈ పండుగలో మరో హైలైట్ బొమ్మల కొలువు. పురాణ ఘట్టాలను గుర్తు చేస్తూ బొమ్మల్ని పేర్చుతారు, రకరకాల పాటల్ని పాడుతారు. సంక్రాంతికి పెట్టే బొమ్మల కొలువులో ప్రధాన దైవం సంకురమయ్య. ఇక పసుపు వినాయకుడిని పూజించాక పసుపుతో పెద్ద ముద్ద చేసి బొట్టు పెట్టి సంకురమయ్యగా పూజిస్తారు. ఆ తరువాత మిగిలిన బొమ్మలు పెడతారు. సంతాన భాగ్యం, పాడి పంటలు, సుఖమయ జీవనం కోసం ఈ బొమ్మల కొలువు పెడతారు. ఇక భోగినాడు పెట్టి కనుమ రోజున కొలువు ఎత్తేస్తారు. బొమ్మల కొలువు కేవలం భక్తి ప్రధానమే కాదు, విజ్ఞానం, వినోదం కూడా దాగి ఉంది. బొమ్మల కొలువు అంటే ఇంట్లో ఉన్న బొమ్మలన్నిటినీ అలంకరించడమే కాదు, వాటిని పేర్చేందుకు ఓ పద్ధతి ఉంటుంది. సాధారణంగా బొమ్మలను 3, 5, 9 వరుసలలో పేరుస్తారు. సంక్రాంతి అంటే రకరకాల విశిష్టతలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒకటి బొమ్మల కొలువు. మనం చూస్తున్నాం కదా, సంక్రాంతి పర్వదినం కావడంతో 2024 ఈ సంక్రాంతి దినాల్లో అత్యంత అందంగా ఈ బొమ్మల కొలువును ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, ఇదే క్రమంలో ఈ బొమ్మల కొలువు యొక్క విశిష్టత ఏంటి, ఎట్లా ఈ వరుస క్రమాన్ని పేర్చారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విద్యార్థులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎట్లా ఈ బొమ్మల కొలువును తీర్చిదిద్దారు? అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయేది బొమ్మల కొలువు గురించి. ఇది మా కాలేజ్లో ఎంతో స్పెషాలిటీగా మేము చేస్తూ ఉంటాం. ఇది 3, 5, 9 అలాగా మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ బొమ్మలు అన్నది మనం పెట్టుకోకూడదు, అది సాంప్రదాయానికి విరుద్ధం. ఈ బొమ్మలు అనేక రకాలైన ఒక రైతుని ఇంటెన్షన్ తీసుకొని మరీగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఈ బొమ్మలు ఎంతో మంది రైతుల్ని ప్రత్యేకంగా చేస్తూ ఉంటాయి, ఎన్నో మనకి గుర్తించేలా చేస్తూ ఉంటాయి. ఇలాంటి బొమ్మల కొలువు ప్రతి కాలేజీలో ఉండాలని, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కాలేజీలో చేసుకోవాలని మా కాలేజీ నుంచి మేము కోరుకుంటున్నాం. బొమ్మల కొలువు యొక్క విశిష్టత ఏంటి, మీరేం చెప్తారు? అంటే మన పాస్ట్లో ఎలా ఉండేవాళ్ళు అందరూ అనేది చూపించడానికి రోల్ మోడల్ కింద బొమ్మల కొలువు చూపిస్తామన్నమాట. మా కాలేజ్లో అయితే ఇది స్పెషల్గా ఫోకస్ చేస్తాము, ఎందుకంటే ఈ ప్రజెంట్ డేస్లో ఎవరికి ఏం తెలియట్లేదు పాస్ట్లో ఎలా ఉండేవారు. ప్రజెంట్ డేస్లో అలా ఉండేవారని చూపించి వాళ్ళని రోల్ మోడల్కి తీసుకోవడానికి ఇలా ఒక మేము చేసామన్నమాట. థ్యాంక్ యూ. మీరు ఎట్లా ఈ బొమ్మల కొలువు తయారు చేశారు, దీని యొక్క విశిష్టత? బొమ్మల కొలువు అనేది సంక్రాంతిలో, దసరాలో, దీపావళిలో కూడా సెలబ్రేట్ చేసుకుంటాం మనం. అది ఏంటంటే స్టెప్ బై స్టెప్ 3, 9, 5 లేదా 11లో అలా పెట్టేసుకుంటాము. అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ఇప్పుడు జనరేషన్లో ఉన్న వాళ్ళకి పూర్వం ఏం జరుగుతుంది అనేది తెలియదు. సో దాన్ని చూపించడానికి, మనుషుల యొక్క అభివృద్ధిని చూపించడానికి, వాళ్ళ ఒక మార్పును చూపించడానికి మనం బొమ్మల కొలువు అనేది చేసుకుంటాం. ఇందులో అసలు మనం మెయిన్ సంక్రాంతిగా ఎందుకు చేసుకుంటాము అని అంటే, అంటే సంక్రాంతి ప్రగతి కోసం, మీన్స్ అంటే అభివృద్ధి కోసం ఇలా చేసుకుంటున్నాం. ఇలా స్టెప్ బై స్టెప్ మనం ఎందుకు చేసుకుంటున్నాము అని అంటే, అక్కడ మనం ఊరు కల్చర్ ఎందుకు చూపిస్తున్నాము అంటే, టౌన్స్లో కంటే మనకి విలేజెస్లో మనకి బాగా సంక్రాంతి, దసరా ఇలాంటివి బాగా కనిపిస్తుంటాయి అన్నమాట. ఇలా విలేజ్ కల్చర్ ఎందుకు చూపించాము అంటే, ఇప్పుడున్న కార్లు, బైకులు తప్ప ఏమీ కనిపించడం లేదు. సో ఎద్దుల బండి పెట్టి ఒకప్పుడు ఇలా ఇల్లులు ఉండేవి, బయటే వండుకునే వాళ్ళు. ఇలా పొలాల వెనక, పొలాల ముందే ఇల్లులు కట్టుకునేవాళ్ళు. వాటర్ కూడా అప్పుడు బావిల నుంచి తీసుకొచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అంతా మోటార్ సిస్టమ్ వచ్చేసింది. ఇప్పుడు ఇదంతా నేచురల్గా ఉండడానికి, ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పడానికి మనం ఇది చూపిస్తున్నాము. మనం చూస్తున్నాం కదా, అంత చక్కగా బొమ్మల కొలువు గురించి విద్యార్థులు చెప్పడం సంతోషకరమైనటువంటి విషయం. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి ఈ సంక్రాంతి? మేము చాలా సంతోషంగా, అలాగే చాలా సంబరంతో చేసుకుంటున్నాం. ఈ బొమ్మల కొలువు నిజంగా చాలా మాకు తెలుస్తుంది. ఈ బొమ్మల కొలువులో ఉండే దేవుళ్ళు, అలాగే అక్కడ రైతులు, అలాగే రాజు రాణి బొమ్మలు, ఇలా ప్రతి బొమ్మల్ని మేము చూస్తున్నాం. దీన్ని బట్టి మనం పూర్వకాలంలో ఎలా ఉండేవి, ఇలా ఎలా జరిగేవి అని మేము తెలుసుకోగలుగుతున్నాం. ఈ బొమ్మల కొలువు వల్ల కేవలం ఇది దసరాకి, సంక్రాంతికి మాత్రమే మనం ఈ బొమ్మల కొలువుని చూడగలం. అయితే ఈ బొమ్మల కొలువు ద్వారా మనం ఏమైతే చూడాలనుకుంటున్నామో, ఇటువరకు ఎలా ఉండేవారో, ప్రజలు ఎలా జీవించేవారో,
అవన్నీ కూడా స్పష్టంగా మనకి ఇలా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తున్నాం కదా, సంక్రాంతి యొక్క విశిష్టతను విద్యార్థులు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు, అందంగా పేర్చారు. సంక్రాంతిలో కనిపించేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తుంది. భగవంతుడు మానవుడు ఈ రెండింటికి మధ్య వచ్చేటువంటి అన్ని అంశాలను కూడా చాలా ప్రత్యేకంగా ఇక్కడ వివరిస్తూ ఈ బొమ్మల కొలువును తీర్చిదిద్దడం జరిగింది. మనం చూస్తున్నాం, సంక్రాంతి అంటేనే పల్లెల్లో ఎక్కువగా సందడి కనిపిస్తుంది. పల్లెల్లో కనిపించేటువంటి సందడి ఇక్కడ బొమ్మల కొలువులో కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఈ సంక్రాంతి సంబరాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. కెమెరామ్యాన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి. బొమ్మల కొలువే కాదు, సంక్రాంతి అంటే పిండి వంటలకు ప్రత్యేకం. పండుగ కోసం వారం రోజుల నుంచే మహిళలు బిజీ అయిపోతారు. ఏ పిండి వంటలు చేయాలి, పిల్లలకి ఏవి నచ్చుతాయి, ఏవి ఇష్టంగా తింటారు అని తెగ హైరాణ పడతారు. ఇక తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలో పూతరేకులు, బొప్పట్లు, బూరెలు, అరిసెలు, కజ్జికాయలు, పొంగలి ఇలా చెప్పుకుంటూ పోతే నోరూరించేవి ఎన్నో ఉంటాయి. రకరకాల వంటలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఈ సంక్రాంతికి విద్యార్థులు కూడా ప్రత్యేకమైనటువంటి వంటలు తయారు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ప్రపంచంలో ఎక్కడా తయారవునటువంటి విధంగా ఇక్కడ పూతరేకు తయారవుతుంది మనం చూడొచ్చు. ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సంక్రాంతిని? మీరు తయారు చేసినటువంటి పూతరేకు ఇప్పుడే తయారు చేస్తున్నారా, ఇంతకు ముందు ఎప్పుడైనా తయారు చేశారు? ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడే తయారు చేస్తున్నాం. మేము సంక్రాంతి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ ఇదైతే ఆత్రేయపురం స్పెషల్ పూతరేకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే ప్రిపరేషన్ ఎలా అంటే కొండ మీద వేసి దాని తర్వాత అందులో బెల్లం, డ్రై ఫ్రూట్ పౌడర్ అండ్ గీ వేసి ప్రిపేర్ చేస్తాం. సాధారణంగా పూతరేకు మోడల్ ఒకటి ఉంటుంది, మీరేమో సమోసా మాదిరి తయారు చేస్తున్నారు కదా, ఎట్లా వచ్చింది ఐడియా? డిఫరెంట్ షేప్స్లో ట్రై చేద్దాం అనుకున్నాం, బాగానే వచ్చాయి. అండ్ సంక్రాంతి మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. పూతరేకులు ఆత్రేయపురం స్పెషల్ కాబట్టి నా ఫేవరెట్ కూడా, బాగా సెలబ్రేట్ చేసుకుంటాం సంక్రాంతి. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అసలు సంక్రాంతిలో 3 డేస్లో మెయిన్ ఉండాల్సిందే పిండి వంటలు. అందులో ది మోస్ట్ ఫేవరెట్ అందరికీ పూతరేకులు. ఇది నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటుంది, నెయ్యితో చేసింది. సో మేము ఎంజాయ్ చేస్తున్నాం. మీరు ఎట్లా సెలబ్రేట్? మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మా ఫ్యామిలీ అంతా కోనసీమలో కలిసి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. భోగి, కనుమ, సంక్రాంతి ఈ పిండి వంటలు కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. పాండమిక్ సిచ్యువేషన్లో 2 ఇయర్స్ నుంచి మనం ఎక్కడా కూడా వంట కార్యక్రమాలు సరిగ్గా చేసుకోలేకపోయాం. ఈసారి ఎట్లా తయారు చేస్తున్నాం? చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అప్పుడు ఎవరింట్లో వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందరూ కలిసి ఊరు వెళ్ళి పల్లెటూరులో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అందరూ కలిసి పిండి వంటలు అన్నీ వండుకొని బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓవరాల్గా చూస్తున్నాం కదా, మొత్తానికైతే 2024 సంక్రాంతి సంబరాలను పిండి వంటలతో ఆనందంగా జరుపుకుంటున్నామంటున్నారు గోదావరి జిల్లా వాసులు. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి. ఇక సంక్రాంతికి ఇంటికి వచ్చే బంధువులకు, కొత్త అల్లుళ్లకు పిండి వంటలు వద్దని వరకు పెడతారు. వద్దు అని చెప్పినా అస్సలు ఊరుకోరు. అరిసెలు, పోకుండలు, సున్నుండలు, పొంగడాలు, జంతికలు, బూందీ ప్రత్యేకం. ఇక నువ్వులు, బెల్లం, వరిపిండి తదితర ముడి పదార్థాలు తయారు చేసే పదార్థాలు తింటే ఆరోగ్యం అంటారు పెద్దలు. పిండి వంటలు ప్రత్యేకత ఉంటాయి. పిండి వంటలు కొత్త అల్లులకు తయారు చేసి పెట్టడం గోదావరి జిల్లాలో ఆనవాయితీగా వస్తుంది. మనం చూస్తున్నాం కదా, రకరకాల వంటలు మనకు కంటికి కనిపిస్తూ ఉన్నాయి. మనం చూస్తే ఇక్కడ వడలు కనిపిస్తున్నాయి, అదేవిధంగా బొబ్బట్లు కనిపిస్తున్నాయి, అదేవిధంగా ఈ గులాబీ రేకులు కనిపిస్తున్నాయి, జంతికలు, అదేవిధంగా గోరుమిట్టులు, కాజాలు, అరిసెలు, ఇలా రకరకాల వంటలు ఈ సంక్రాంతిలో సందడి చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. చాలామంది అతిథులు ఉన్నారు, మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ని రకాల వంటలు ఏ విధంగా సిద్ధం చేశారనేది. మనం చూస్తుంటే రకరకాల వంటలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎలా తయారు చేశారు? మనకి తెలిసినట్టే మన గోదావరి జిల్లా అంటేనే దేనికి తక్కువ కాదు. సో ఇలాగా ఎన్నో వంటలు చేస్తాము. ఇవి ఎలా తయారు చేస్తామంటే కొంచెం ప్రేమ, ఆప్యాయత అన్నీ కలిపి మా ISTS తరపు నుంచి వచ్చే వాళ్ళందరికీ తయారు చేసాం. ఇవి మా కష్టంతో మేము చాలా ప్రేమగా తయారు చేసాం. అండ్ మీరు ఇక్కడ చూస్తుంటే చాలా రకాల వంటలు కనిపిస్తాయి మీకు. ఇవన్నీ మనం వచ్చే సంక్రాంతి అంటేనే పిండి వంటలకి ప్రసిద్ధి కాబట్టి వచ్చే బంధువులకి, అల్లుళ్ళకి, స్పెషల్గా కొత్తగా పెళ్లి చేసుకున్న అల్లుడు వాళ్ళకి పెడతారు కాబట్టి ఇవన్నీ మేము అలా తయారు చేసాం అనమాట.
మనం చూస్తున్నాం కదా, ఇంకా తయారు చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పూతరేకులు కనిపిస్తున్నాయి, కానీ ఈ పూతరేకుల్లో కనిపించట్లేదు. ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీరు ఏం తయారు చేస్తున్నారు? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి? ఇవి యాక్చువల్లీ పూతరేకులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కోనసీమ స్పెషల్ పూతరేకులు యాక్చువల్లీ మాకు చేయడం రాదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము నేర్చుకున్నాం. అదర్ యాక్టివిటీస్ అంటే ఇలా పార్టిసిపేట్ చేస్తున్నాం, కల్చరల్స్ అన్ని తెలుసుకుంటున్నాం ఐఎస్టిఎస్ కాలేజ్. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సంక్రాంతి? చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఐఎస్టిఎస్ కాలేజ్లో సంక్రాంతి. ఈ జనరేషన్లో ఎవరికీ తెలియదు ఇలా చేయాలని. కాలేజ్ ద్వారా స్టడీస్తో ప్యారలల్గా కూడా నేర్చుకుంటున్నాం. కోనసీమలో సంక్రాంతి అంటే ప్రత్యేకత ఉంటుంది, రాష్ట్రంలోనే విశిష్టత ఇక్కడ ఉంటుంది కదా, మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు చెప్పండి, సంక్రాంతి అంటే పిండి వంటలు, అందులోనూ గోదావరి జిల్లాలో రకరకాలు కనిపిస్తాయి, కొత్త అల్లుళ్ళకి పెడుతూ ఉంటారు కదా, మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? యాక్చువల్లీ ఇవి నేతి పూతరేకులు. దీనికి మోస్ట్ ఆఫ్ ద టేస్ట్ వచ్చేదే నెయ్యి వల్ల. అది చేసి బెల్లం పొడి వేయడం వల్ల దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ జనరేషన్ వాళ్ళకి ప్రస్తుతం ఇవి ఏం తెలీదు, బట్ మేము క్లాసెస్తో పాటు ఎక్స్ట్రాగా ఇవి నేర్చుకుంటున్నాం. ఇది సెలబ్రేటింగ్. సమోసాలు అంటే ఈ వేరే రకంగా చూస్తాం, కానీ మీరు ఇక్కడ ఈ సమోసాల్లో కనిపిస్తున్నాయి, పూతరేకుల్లో కనిపిస్తున్నాయి. అంటే కొంచెం డిఫరెంట్గా చేద్దామని ట్రై చేద్దామని చేసామండి. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఐఎస్టిఎస్లోకి వచ్చాక చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ అన్నీ నేర్చుకుంటాం ఐఎస్టిఎస్లో జాయిన్ అయ్యాక. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం సంక్రాంతిని. 3 రోజులుగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది చివరి రోజు. బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓవరాల్గా చూస్తున్నాం కదా, స్టూడెంట్స్ సంక్రాంతి యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఏవైతే వంట కార్యక్రమాలు ఉంటాయో వాటన్నిటిని కూడా కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది కదా. మొత్తానికైతే మనం రకరకాల పిండి వంటలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది విశిష్ట అంటే పాండమిక్ సిచ్యువేషన్లో చూసాం, కరోనా సందర్భంలో ఎక్కడా కూడా పండగ వాతావరణం కనిపించలేదు, కానీ పూర్తిగా బయటకు వచ్చాం. మరొకసారి వస్తున్నప్పటికీ కూడా సంక్రాంతిని బాగా సెలబ్రేట్ చేసుకున్నట్టు సిచ్యువేషన్ గోదావరి జిల్లా